వెల్కమ్ టు చిన్ని ఇన్స్టిట్యూట్ 2021. ఓకే, ఇందులో వచ్చేటప్పుడు ప్రాబబిలిటీలో వచ్చేటప్పటికి సెకండ్ సమ్ లోని మనకి ఒక 4 ఉన్నాయి. అంటే సెకండ్ రోమ్ లోనే ఒక 4 సమ్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఈ దేన్ని బేస్ చేసుకుని ఉన్నాయంటే ఈక్వలీ లైక్లీ ఈవెంట్ అనేది బేస్ చేసుకున్నాం. అవుట్కమ్స్ ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్. ఈక్వలీ లైక్లీ అంటే అర్థం ఏంటంటే హెడ్ అండ్ టైల్ వేసాం అనుకోండి, అది ఈక్వలీ లైక్లీ. ఎందుకు ఈక్వలీ లైక్లీ అంటే హెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో టైల్ రావడానికి అంతే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్ అంటారు. అంటే ఇది హెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉందో టైల్ రావడానికి అంతే ఛాన్స్ ఉంది, కాబట్టి వాటిని ఏమంటారు అంటే ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్ అంటారు. అదేవిధంగా ఇంకొకటి, ఒక డై వేసామనుకోండి, డైలో 1 రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో 2 రావడానికి అంతే ఛాన్స్ ఉంటుంది, అలాగే 3 రావడానికి అంతే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఒక డైలోని ఒక 3 అనే నెంబర్ తీసేసి ఆ 3 ప్లేస్లో 2 చేసాం అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ 2లు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అంటే అన్నీ ఈక్వల్గా లేవు. అంటే 1 రావడానికి ఎంత ఛాన్స్ ఉందో 2 రావడానికి అంతే ఛాన్స్ లేదు. ఎందుకంటే 2 రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, ఎందుకంటే అందులో 2 2లు ఉన్నాయి, మిగతా అన్ని 1 ఉన్నాయి కాబట్టి. అది ఈక్వలీ లైక్లీ కాదు. ఓకేనా, మీకు అర్థం అవుతుంది. ఈక్వలీ లైక్లీ అంటే ఒకటి రావడానికి ఎంత ఛాన్స్ ఉంటే తర్వాత ఇంకొకటి రావడానికి కూడా అదే అంతే ఛాన్స్ ఉంటే అవి ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్ అని చెప్పేసి అంటాం. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏ డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ ఏ కార్, ద కార్ స్టార్ట్స్ ఆర్ డస్ నాట్ స్టార్ట్. కారు స్టార్ట్ అవ్వడానికి లేదా స్టార్ట్ అవ్వకపోవడానికి ప్రాబబిలిటీ చెప్పండి అంటున్నాడు. ఇప్పుడు మనం కార్ స్టార్ట్ చేసామనుకో, కార్ స్టార్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. కానీ కార్ స్టార్ట్ చేసినప్పుడు అది ఈక్వలీ లైక్లీ కాదు, ఎందుకంటే ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది. అవ్వకపోవడానికి ఎంత ఛాన్స్ ఉందో అవ్వడానికి అంత ఛాన్స్ ఉండడం లేదు. కార్ స్టార్ట్ చేసామంటే స్టార్ట్ అవుతుంది, ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. కానీ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అవ్వకపోవడానికి కూడా అంతే ఛాన్స్ అనేది మనం ఇప్పుడు మీరు అనుకోవచ్చు, స్టార్ట్ అవ్వకపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది కదా సార్, ఇది ఈక్వలీ లైక్లీ కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏమైనా పాడైపోయిన కారు, పాత కారు అని ఏమైనా అన్నాడా? అనలేదు కదా. అంటే ఇప్పుడు కారు అనేది కొత్తదని మనం అనుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో స్టార్ట్ అవ్వకపోవడానికి అంత ఛాన్స్ ఉంటుంది కదా. ఓన్లీ ఖచ్చితంగా స్టార్ట్ చేసేటంటే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఈక్వలీ లైక్లీ కాదు. ఓకే, క్లియర్, మీకు అర్థమైంది. దిస్ ఈస్ నాట్ ఈక్వలీ లైక్లీ, ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్, ఏ ప్లేయర్ అటెంప్ట్స్ టు ద షూట్ ఏ బాస్కెట్ బాల్ ని తన్నాలనుకుంటున్నాడు. షీ అండ్ హీ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, షూట్స్ ఆర్ మిస్ ద షూట్. అంటే అది మిస్ అవ్వడానికి లేదా తగలడానికి ఎంత ఛాన్స్ ఉంది అంటున్నాడు. ఖచ్చితంగా తన్నుతున్నాడు అంటే ఖచ్చితంగా తన్నుతాడు. అది తన్నుతున్నాడు అంటే మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే అది ఫుట్బాల్ కాబట్టి మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అంటే తన్నడానికి ఎంత ఛాన్స్ ఉందో తన్నకపోవడానికి అంతే ఛాన్స్ అనేది లేదు ఇక్కడ. ఖచ్చితంగా ఇది ఈక్వలీ లైక్లీ కాదు అసలు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పుడు చూస్తే, ఓకే, ఏ ట్రై ఈజ్ మేడ్ టు ఆన్సర్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్, ద ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్. నేను ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ లోని నేను ఏం చేశానంటే ఒకదానికి ఆన్సర్ ఇచ్చారు. అది రైట్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో రాంగ్ అవ్వడానికి కూడా అంతే ఛాన్స్. ఎస్, అంతే. ఎందుకంటే నాకు ఆ క్వశ్చన్లు ఏవి తెలియవు. నేను ఖచ్చితంగా నాకు తెలియనప్పుడు ఖచ్చితంగాను అది రైట్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో రాంగ్ అవ్వడానికి అంతే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఈక్వలీ లైక్లీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి, ఏ బాయ్ ఈజ్ బోర్న్, ఇట్ ఈజ్ ఏ బాయ్ ఆర్ గర్ల్. ఒక బేబీకి జన్మనిచ్చినప్పుడు బాయ్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో గర్ల్ అవ్వడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. అంతే కదా, ఖచ్చితంగా వచ్చేటప్పుడు బాయ్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో గర్ల్ అవ్వడానికి అంతే ఛాన్స్ ఉంటుంది. ఇది మనం చెప్పేది. అంటే ఇది బాయ్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో గర్ల్ అవ్వడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈక్వలీ లైక్లీ. ఫస్ట్ రెండు నాట్ ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్, సెకండ్ లాస్ట్ రెండు కూడా ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పేది. ఓకే, ఇది చాలా ఈజీ విషయాలు, పెద్ద ఏం కాదు. ఓకే, మీకు జనరల్గా ఇది ఈజీగా అర్థమైపోతుంది, కానీ చాలా ఇంపార్టెంట్ యూనిట్. ఓకే, 13 మార్క్స్ కవర్ అవుతాయి దీని నుంచి వచ్చి, కాబట్టి కొంచెం చాలా ఎక్కువ శ్రద్ధ అయితే పెట్టండి డెఫినెట్లీ. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం అయితే మర్చిపోవద్దు. ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, డైలీ వచ్చేటటువంటి మీకు అప్డేట్స్, ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.